హలో యాస్పిరెంట్స్, లేటెస్ట్‌గా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క కీ అయితే వచ్చింది. అందరూ కూడా మీ స్కోర్ చెక్ చేసుకునే ఉంటారు. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతుందా అని మనం అంచనా అయితే వేద్దాము. నేను 5,00,000 డేటా, 10,00,000 డేటా అనైతే చెప్పను. కొన్ని ఫ్యాక్టర్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎంతుండిద్దని రఫ్‌గా ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. సో, లాస్ట్ నోటిఫికేషన్‌కి, ఈ నోటిఫికేషన్‌కి ఉన్న డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటే, మనకి కట్ ఆఫ్ ఎంతుంటుంది అనేదైతే తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ అయితే లాస్ట్ టైము మన సికింద్రాబాద్ జోన్‌కి 10,000 వేకెన్సీస్ ఉన్నవి. ఇప్పుడు జస్ట్ 1,600 రఫ్‌గా ఉన్నవి. అది అక్కడే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వేకెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం కన్నా పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. అది కాకుండా లాస్ట్ టైము ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే సీసీఏ వాళ్ళకి 2,000 పోస్టులు ఉన్నవి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 2,000 పోస్టులు ఉన్నాయి. అప్పుడేం జరిగిందంటే 2,000 మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవైలబుల్‌గా లేరు. సీసీఏ వాళ్ళు కూడా వాళ్ళకి రఫ్‌గా 2,000 పోస్టులుంటే అవైలబుల్‌గా 2,000 మంది లేరు. అప్పుడు క్యాండిడేట్స్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు లేరనమాట. సపోజు అప్పుడు ఈ పోస్టులన్నీ తీసుకొచ్చి యూఆర్‌లో కలిపేస్తారనమాట. అవైలబుల్ ఎక్స్ సర్వీస్ మెన్ లేరు. సీసీఏ వాళ్ళు లేరు కాబట్టి. లాస్ట్ టైము సీసీఏలో 109 బ్యాచ్ అని ఒకటుంది. వాళ్ళని కూడా కట్ ఆఫ్ డేట్ లేదని వాళ్ళని కూడా తీసేయటం వల్ల చాలా సీసీఏ క్యాండిడేట్స్ అప్పుడు తక్కువగా ఉన్నారు. అందుకని వాళ్ళకి కూడా కట్ ఆఫ్ చాలా తక్కువగా జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా జాబ్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ఎంత నార్మల్‌గా మనం చూసుకున్నా 100కి 100 అయితే వచ్చేటట్టు కట్ పేపర్ డిసైడ్ చేయరు కాబట్టి మామూలుగా ఒక యాస్పిరెంట్స్ ఎన్ని అటెంప్ట్ చేయగలరు అని యావరేజ్‌గా యేసుకుంటే 80 అటెంప్ట్ చేసేలాగా పెడతారు. ఒక యావరేజ్ 80 నుంచి ఒక 60, 70 అలాగా అయితే యావరేజ్‌గా అటెంప్ట్ చేస్తారు. మనం నెక్స్ట్ పెట్టెకి ప్రిపేర్ అవ్వాలి. పెట్టెకి ప్రిపేర్ అవ్వాలి. సో, ఆ పెట్టెకి ఎక్స్‌పెక్టెడ్‌గా ఎంత కట్ ఆఫ్ ఉండిద్ది అనేది మనం డిస్కస్ అయితే చేసుకుందాము. పెట్టెకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అనే ఇంటెన్షన్ అయితే లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే కొంచెం మంచి స్కోర్ చేసుకొని కొంచెం ఫ్యాట్‌గా, బొద్దుగా, లావుగా ఉన్నారో వాళ్ళైతే ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే కొంచెం మంచిది. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. నా అంచనా మాత్రమే. ఇలాగుండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 3 మార్క్స్‌తో అయితే ఉండొచ్చు. లాస్ట్ టైమ్ ఏం జరిగిందంటే ఈడబ్ల్యూఎస్ మీద అవగాహన లేక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కన్నా కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంది. ఈసారి ఎక్స్‌పెక్టెడ్ కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. మెయిన్‌గా సీసీఏ వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నార్మల్ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అన్‌రిజర్వ్డ్ ఒక 70 మార్కులు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 65, ఎస్సీ 60, ఎస్టీ 55 మార్కులు ఉంటే మీకు స్కోప్ ఉంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 3 పెట్టకైతే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. పెట్‌లో ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు అంటే కట్ ఆఫ్ పెరిగిపోతుంది. ఎక్కువ మంది క్వాలిఫై కాలేదనుకోండి, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. లాస్ట్ టైము కట్ ఆఫ్‌కి, ఫైనల్ కట్ ఆఫ్‌కి పెద్ద వేరియేషన్ ఏం లేదు. రఫ్‌గా అన్‌రిజర్వ్డ్‌లో 56, 57 ఉంది. ఇది కట్ ఆఫ్. ఫైనల్ కట్ ఆఫ్ జస్ట్ 60. ఒక 4 మార్కులో, 3 మార్కులో పెరిగిందనమాట. ఎస్సీకి 46 ఉంది కట్ ఆఫ్. ఫైనల్ కట్ ఆఫ్ 51 పాయింట్ సంథింగ్ ఎలాగైతే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎందుకంటే అప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు కానీ, సీసీఏ పోస్టులు కానీ ఎక్కువ అవైలబుల్ లేకపోతే దీంట్లో కలుపుతారు కాబట్టి ఆ పోస్టులు దీంట్లో కలపడం వల్ల పెద్ద కట్ ఆఫ్ పెరగటం అయితే జరగలేదు. రన్నింగ్ తర్వాత. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బ్యాడ్ ఏంటంటే మీకు రన్నింగ్ క్లియర్ అయిపోయి స్కోర్ అంతా ఉంటే మీకు పోస్ట్ మెడికల్ బాగుంటే మీకు జాబ్ వస్తుంది. మీరు జస్ట్ ఎడ్జ్‌లో ఉంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సెకండ్ డివిలు తీయొద్దని రైల్వే బోర్డ్ అనేది చెప్పింది ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి ఇయర్ మనకి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక సెకండ్ డివి, థర్డ్ డివి అనే క్యాండిడేట్స్‌ని పిలవట్లేదు. లాస్ట్ టైమ్ ఏం జరిగిందంటే సెకండ్ డివి, థర్డ్ డివి, ఫోర్త్ డివి అలా పిలిచింది. వెనకాల వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉందనమాట. ఇన్ కేస్ ఇప్పుడు మీకు మెరిట్ అంతా బాగున్నా,
మెడికల్ స్టాండర్డ్ కొంచెం B2C1 ఉంటే జాబ్ రావటం కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఆ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం సీసీఏ స్కోరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ స్కోర్ ఎలాగంటే 1/3 ఆఫ్ ఎన్సీవీటీ ప్లస్ 2/3 ఆఫ్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తారు. నేను రఫ్గా ఎగ్జాంపుల్గా ఎన్సీబీటీలో 72 వచ్చినాయి అనుకుంటున్నాను, సీబీటీలో ఒక 30 స్కోర్ వచ్చినాయి అనుకుంటున్నాను. ఈ క్యాలిక్యులేట్ చేస్తే 1/3 ఆఫ్ 72 అంటే 24, సీబీటీలో ఒక 30 మార్క్స్ అంటే సీసీ వాళ్ళు కొంచెం చదవరు కాబట్టి 30 స్కోర్ వేసుకొని 2/3 ఆఫ్ 30 ఎంతంటే 20 మార్క్స్ అంటే రఫ్గా 44 వచ్చినట్లు అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అది చూడండి. కాకపోతే లాస్ట్ టైం జస్ట్ క్వాలిఫై అయినా జస్ట్ అంటే నువ్వు ఎంత సీసీఏ క్యాండిడేట్ అయినా మళ్ళీ కేటగిరీ వైజ్ చూస్తారు. అన్రిజర్వ్డ్కి 40% రావాలి, ఎస్సీ ఎస్టీకి 30% రావాలి, ఓబీసీకి 35%. ఇలాగ సీసీ క్యాండిడేట్ అయినా మీకు మీకు మీ కేటగిరీలో మినిమం పర్సెంటేజ్ స్కోర్ రావాలి. సీసీఏ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రన్నింగ్ ఉండదు అంతే. రన్నింగ్ అనేది మీకు ఉండదు. ఇప్పుడు నార్మల్ క్యాండిడేట్స్ రన్నింగ్ వీడియో నేను తర్వాత చేస్తాను. రన్నింగ్ ఎంత ఉంటుందంటే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ని మీరు 4 నిమిషాల 15 సెకండ్లో పూర్తి చేయాలి. 35 కేజీలు బరువు భుజాన మోసుకొని 2 నిమిషాల్లో 100 మీటర్లు అయితే మీరు పూర్తి చేయగలిగి ఉండాలి. ఇది అంత కష్టంగా అయితే ఉండదు, మీరు ఈజీగా చేయవచ్చు. కొంచెం లావుగా ఉన్న మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ అనేది చాలా తొందరగా అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వేకెన్సీస్ సీసీఏ వాళ్ళు 327 అవి ఖచ్చితంగా ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. లాస్ట్ టైం 109 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫ్రెష్గా చేసిన సీసీఏ వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్స్ సర్వీస్ 327 ఉన్నాయి. అంటే ఇవి కొంచెం లో గ్రేడ్ జాబ్స్ కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కొంతమంది చాలా తక్కువ. ఇవి మనకి మామూలుగా జనరల్ అయితే కలిపే అవకాశం ఉంది. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తుంది. ఇప్పుడు ఏఎల్పి నోటిఫికేషన్ మళ్ళీ మన కోసం రెడీగా ఉంది. 11,127 పోస్టులతో. మన సికింద్రాబాద్లో అయితే 674 పోస్టులు రెడీగా ఉన్నాయి. మీకు దగ్గరలో వచ్చి మిస్ అవుతుందనే బాధ అయితే వద్దు. రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా అయితే ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్గా మీకోసం వీడియోస్ తీసుకురావడానికి అయితే నేను ప్రిపేర్ అవుతాను. ఏంటంటే హార్డ్ వర్క్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఈ కాకపోయినా వచ్చే ఇయర్ అయితే ఇలా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రెడీ ఉంది, మీకు వచ్చేస్తుంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే ఉంటే కింద కామెంట్ చేయండి. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే కింద నేను ఇస్తాను. దాంట్లో మీకు మెటీరియల్స్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.